అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శివపార్వతుల ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది. కుంభరాశి వారి డిసెంబర్ నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. రాసి పెట్టుకోండి, ఈ నెల మీదే. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారు. తక్కువ అంచనా వేసిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. మరి ఎలాగ మీ జాతకంలో ఇలాంటి పెనుమార్పు జరగబోతుందన్నది చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మమ్మల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఎన్నో కుంభరాశి వీడియోలు మీకు మంచి మంచి రెమెడీస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి కాకపోవడం, చేతబడి నివారణ, గుప్త నిధుల సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా ఈ గురువుగారిని సంప్రదించండి. 100% మీకు ఈ గురువుగారు పరిష్కారం చూపిస్తారు. చివరిసారి ఒక్కసారి ప్రయత్నం చేయండి. డిసెంబర్ నెల ఫలితాలు తెలుసుకునే ముందు ఈ 11 నెలల్లో గడిచిన 11 నెలలు చాలా ఇబ్బందికరంగానే గడిచాయి. వీరు అనుకూలంగా లేకపోవటం, ఆర్థికంగా పెద్దగా అభివృద్ధి కాకపోవటం, పట్టే ఏ పనిలోనైనా సరే అపజయమే తప్ప విజయం కలక్కపోవడం లాంటివి కుంభరాశిలో ఉన్నటువంటి వారిలో 80% జరిగింది. ప్రతి మనిషికి బలం అనేది ఒక డబ్బులోనే ఉంటుంది. ఈ రోజుల్లో డబ్బు అనేది మన చేతిలో లేకపోయినా, మనం సరైన వ్యాపారాల్లో లేకపోయినా, మనకి వ్యాపారాలు కలిసి రాకపోయినా, ఆర్థికంగా మనం బలహీనంగా ఉన్న మన బంధువులు, మన స్నేహితులు, మనకు కావలసిన వాళ్ళే మనల్ని విపరీతంగా అవమానాలు పాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు దేనికి పనికిరారు, వీళ్ళు దురదృష్టవంతులు, వీరి జాతకాలు ఇంతే అని మీ బంధువులు మిమ్మల్ని నలుగురిలో కించపరుస్తూ ఉంటారు. అలాగే మీరు ఒకవేళ ఎదుగుతున్నా, మీరు సంపాదించే దాంట్లో ఒక స్థాయికి వచ్చినా కూడా మిమ్మల్ని పడగొట్టాలనో, లేదా మీరు ఆర్థికంగా ఎదగకూడదనో కోరుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి బంధువులే శత్రువులుగా ఎక్కువగా ఉన్నారు. మరి వీరు కుంభరాశి వారు బాగుపడితే ఎందుకు చూడలేరు అంటే, ఒక మనిషి మీద మరొక మనిషికి ఈర్ష్య, ద్వేషం అనేది ఉన్నంతకాలం ఒక మనిషిని ఎదగకుండా చులకనగా చేస్తూ ఉంటారు. మరి కుంభరాశి వారికి ఎన్నో అవమానపాలు ఇలాంటివి ఎన్నో ఎదురయ్యాయి. ఎన్నోసార్లు అవమానపడ్డారు. 10 మందిలో కానీ, ఏదైనా ఫంక్షన్లో కానీ, లేదా కుటుంబంలో కానీ వీరిని చాలా అవమానిస్తూ, వీరిని కించపరుస్తూ, వీరు లేని సమయాల్లో కూడా వీరి గురించి చాలా చెడుగా చెప్తూ వీరి యొక్క మనోధైర్యాన్ని కుంగదీస్తూ ఉన్నారు. అయితే కుంభరాశి వారు కూడా వారు పట్టు వదలకుండా ఎన్నో రకాల ఆర్థికమైనటువంటి లాభాల కోసం వాళ్ళు చేసే వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లోని కానీ పై స్థాయికి ఎదగడం కోసం చాలా విపరీతమైనటువంటి కష్టపడుతూ ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా వారి కష్టాన్ని తగ్గ ఫలితం రాకపోవటం, ఉద్యోగస్తుల్లో వాళ్ళకి ఉద్యోగం చేసేటువంటి వారికి కూడా అనుకున్న ప్రమోషన్స్ రాకుండా పక్కన వాళ్ళకి రావటం, అర్హత లేని వాళ్ళకి రావటం లాంటివి, అర్హత లేని వారికి, తక్కువ చదువుకున్నటువంటి వారికి ఉద్యోగాలు రావటం, వీరికి ఉద్యోగ అవకాశాలు వెనక్కి వెళ్ళిపోవటం, ఎంత తెలివితేటలు ఉన్నా కూడా వ్యాపార రంగంలో కలిసి రాకపోవటం, పెట్టిన పెట్టుబడులు వెనక పడిపోవటం, ఇలాగా అనేక రకాలుగా ఈ రాశి వారికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాగే వీరు ఎదుటివారికి ఇచ్చిన ఏదైనా సహాయంగా ఏదైనా డబ్బు ఇచ్చారు అంటే వారు వీరిని మోసం చేయడం, ఆ డబ్బు తిరిగి రాకుండా ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టడం లాంటివి ఈ రాశి వారికి జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ రాశి వారికి ఇలా జరుగుతూ ఇబ్బందులు పడుతూ చాలా రకాలుగా కృంగిపోతూ చాలా డల్ అయిపోతూ ఉన్నారు. ఇక మీదట మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం అనేది లేదు. ఎందుకు అంటే మీ జాతకంలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. బుధుడు ఎప్పుడైతే మీ జాతకంలోకి ప్రవేశిస్తాడో అప్పుడు మీకు చాలా కలిసి వస్తుంది. డిసెంబర్ 1 నుంచి మీ జాతకంలోకి రాబోతున్నాడు. ఆ రోజు అమావాస్య. ఆ రోజు నుంచి మీకు చాలా మీ యొక్క రాశి చాలా శక్తివంతంగా మారుతుంది. మీకు వ్యాపారాల్లో 2 కాదు 10 లాభం అనేది వస్తుంది. కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు. మీరు ఎక్కడ డబ్బు ఇన్వెస్ట్ చేసినా కూడా చాలా లాభాలు తిరిగి మీ చేతికి వస్తాయి. ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి వారు ఊహించినటువంటి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాల్లో కూడా మంచి స్థాయిలో ఉంటారు. ఇతర దేశాలు వెళ్ళాలనుకుని ఆగిపోయేటువంటి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్తారు.
ఇక్కడే ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులకి వారి యొక్క జీతం రెండింతలుగా మారుతుంది. వాళ్ళ కష్టాన్ని గుర్తించి వారికి ప్రమోషన్స్ వస్తాయి. ఇందులో కుంభరాశిలో ఆడవారికి మగవారికి ఇద్దరికీ వర్తిస్తుంది. అలాగే వారి యొక్క మానసిక ధైర్యం అనేది పెరుగుతుంది. మిమ్మల్ని ఎవరూ కూడా పడేయలేని స్థాయికి మీరు చేరుకుంటారు. ఆర్థికంగా బలమైన శక్తిగా మారి ఒక స్థాయిలో ఒక సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఈ యొక్క కుంభరాశి ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోతాయి. అలాగే కొత్తగా ఇల్లు కొనటం, స్థలాలు లేదా వాళ్ళు ఇల్లులు కట్టించి మధ్యలో ఆగిపోయినటువంటి మళ్ళీ పునఃప్రారంభిస్తారు. పొలాలు కొనుక్కునేటువంటి అవకాశాలు ఉంటాయి. తాతల ఆస్తులు కూడా చేతికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే గతంలో మీకు కబ్జా అయినటువంటి ఫ్లాట్లు కానీ, కబ్జా అయినటువంటి పొలాలు కానీ, కోర్టు కేసులు కానీ అన్నిట్లో కూడా వీరు విజయం సాధించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. డిసెంబర్ నెల వీరికి మంచి లాభాలను చేకూరుస్తుంది. రియల్ ఎస్టేట్లు చేసేటువంటి వారికి, భూమి మీద పెట్టుబడి పెట్టేటువంటి వారికి రెండింతల లాభం వస్తుంది. అలాగే రాజకీయంలో, సినీ పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళకి జనాలలో గుర్తింపు, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పట్టిందల్లా మీకు బంగారం అవుతుంది. రాసి పెట్టుకోండి. ఈ నెల మొత్తం మిగతా 11 రాసుల వారి కన్నా మీ యొక్క జాతకం ఒక అఖండ జ్యోతిగా వెలుగుతుంది. మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ అంచనా వేసి మిమ్మల్ని కించపరిచినటువంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. వాడు మావాడే అని 10 మందికి చాటి చెప్పుకుంటారు. మీ కాళ్ళ దగ్గరే ఉండే ప్రయత్నం చేస్తారు. మీ వెంటే ఉంటారు. అలాగే మీ దగ్గర ధనాన్ని ఆకర్షించడానికి కూడా వస్తారు. బెల్లం ఉన్నంత వరకే ఈగలు, బెల్లం ఉన్న చోట ఈగలు వస్తాయి. బెల్లాన్ని తీస్తే ఒక్క ఎగ్ కూడా ఆ ప్రాంతంలో ఉండదు. బంధువులు కూడా అంతే. మీరు సంపాదించలేని స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని కించపరిచి, అవమానపరిచి మానసికంగా కృంగదీస్తారు. ఎప్పుడైతే మీరు ఆర్థికంగా బలపడతారో అప్పుడు మిమ్మల్ని ఒక స్థాయికి కూర్చోబెట్టి మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర ఏదో ఆశించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మిత్రులారా, దయచేసి మనం కష్టం, మన తెలివి అన్నది ఎవరి సొత్తు కాదు. అదృష్టం అన్నది మన కష్టాన్ని బట్టే వస్తుంది. ఆ కష్టాన్ని బట్టి మీకు మీ అదృష్టం అనేది రాబోతోంది. ఇన్నాళ్ళు పడ్డ మీ కష్టాలకి మంచి ఫలితం రాబోతోంది. దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వటం కానీ, మీడియేటర్గా ఉండటం కానీ, మధ్యవర్తం చేయడం కానీ చేయకండి. బంధువులు ఎవరిని కూడా నమ్మద్దు. డబ్బు ఉన్నప్పుడు వచ్చిన స్నేహితులు, బంధువులు డబ్బు అయిపోగానే తిరిగి వెళ్ళిపోతారు. నిజమైన స్నేహితులు ఎవరు అన్నది గుర్తించండి. కుటుంబంలో కూడా ఎటువంటి గొడవలు, ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించేటువంటి ప్రక్రియ చేయండి. మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా ఈ గురువుగారిని సంప్రదించండి. మీకు అన్ని వేళల్లో ఈ గురువుగారు చక్కటి పరిష్కారం చూపించి మీ జీవితంలో ఒక మంచి వెలుగును చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జీవితం అనేది చాలా విలువైనది. మా వీడియో చూడగానే లైక్ చేయండి.